నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి సరిగ్గా నెల రోజులవుతుంది. యనమల రేవంత్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో, అంతఃకరణ చిత్తశుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. డిసెంబర్ 7వ తేదీ 2023 సంవత్సరంలో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే కొన్ని కీలకమైన నిర్ణయాలు మేము చేయబోతున్నామని ఆయన ప్రకటించడం జరిగింది. అండ్ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా 9 ఏళ్ల కేసీఆర్ పరిపాలనకు సంబంధించి ఆయన అనేక అవకతవకల గురించి, లేకపోతే అన్యాయాలు, అక్రమాలు, లేకపోతే అవినీతి, అన్ని అంశాల గురించి కాంగ్రెస్ పార్టీ తన ప్రచారంలో అనేక విషయాల్ని చెప్పడము, మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే నినాదంతోనే ఎన్నికల ప్రచారం జరగడము, ఆఖరికి ప్రజలు వాళ్ళకి కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన తీర్పునివ్వడంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం, ఇవన్నీ జరిగిపోయాయి. నెల రోజులు గడిచిన ఈ సందర్భంలో సరిగ్గా నెల రోజుల ఈ పీరియడ్ని ఎలా అర్థం చేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్ని అమలు చేయడంలో ఎలా తన వైఖరిని ప్రదర్శిస్తోంది, అండ్ కొన్ని హామీలు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్న వాటి రిపర్కేషన్స్ ఏంటి, అండ్ ప్రస్తుతం కాళేశ్వరంకి సంబంధించి అవినీతి జరిగింది అని చెప్పే నేపథ్యంలో ఇప్పటికే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ వేసే విధంగా ముఖ్యమంత్రి నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి విజ్ఞప్తి పంపించాలి అని చెప్పేసి ఆయన అనడము, అండ్ సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు వేయట్లేదు అని ప్రశ్నించడము మనం చూస్తున్నాం. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యం కూడా తెలుసు. సో ఈ నేపథ్యంలో ఈ 1 month పీరియడ్ గురించి మనం మాట్లాడబోతున్నాము. అండ్ భారతీయ జనతా పార్టీ దీన్ని ఎలా చూస్తుందో కూడా మనం తెలుసుకోబోతున్నాం. రాబోయే లోక్సభ ఎన్నికలకు ఈ పరిపాలన అనేది గీటురాయిగా ఉంటుందా లేదా కూడా కనుక్కోబోతున్నాం. ప్రస్తుతం మనతో ఉన్నారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి కిషోర్ పోరెడ్డి గారు. నమస్తే కిషోర్ పోరెడ్డి గారు, చర్చకు స్వాగతం. ముందుగా కిషోర్ పోరెడ్డి గారు, 1 month రేవంత్ రెడ్డి పరిపాలనని మీరు ఎట్లా చూస్తారు? ముందుగా సాయి గారు, మీకు అట్లాగే మన నేషనలిస్ట్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మీరు అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 7వ తారీఖున వారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కరెక్ట్గా నెల గడిచింది. మొదలైనప్పుడు మాత్రము ప్రజలు కోరుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వము 64 సీట్లు ఇచ్చారు. ప్రజలు కోరుకున్న ప్రభుత్వం వచ్చింది. మనం ఏమనుకున్నా అనుకోపోయినా కానీ ప్రజల తీర్పు అయితే వారిదే. ఇది ప్రజాపాలన చేయబట్టి, ప్రజాస్వామ్యంలో వారే ప్రభువులు చేయబట్టి వారు అటు డిసైడ్ చేశారు. మీకు ఆలోచనలో తేడా ఉండొచ్చు, అభిప్రాయంలో తేడా ఉండొచ్చు, కానీ తప్పనిసరిగా వారు డిసైడ్ చేసుకున్నారు. వారికి ఏ ప్రభుత్వం కావాలి అని అనుకున్న దానికి మనము సపోర్ట్ చేయవలసిందే. మనం ఓడిపోయినా కూడా సపోర్ట్ చేయవలసిందే. సో ఆ విధంగా వెల్కమ్ చేస్తున్నాము, కంగ్రాచులేట్ చేశాము. ఆ రోజు కూడా వెల్కమ్ చేశాము. దాని తర్వాత కొన్ని మార్పులు కూడా చేశారు వారు. ఎస్పెషల్లీ ఒక సింబాలిజం ఉండేది. ఏది, మనము ఈ బేగంపేట్ రోడ్లో ఇటువైపు వెళ్తుంటే ప్రగతి భవన్ దగ్గర అవన్నీ స్టీల్ ఫ్రేమ్లు ఉండి అసలు కంచెలాగానే నిజంగానే ఎవరిని లోనికి రానివ్వకుండా ప్రయత్నము అనే టైప్లోనే, లోనికి రానివ్వడం కోసము చాలా ప్రయాసపడుతున్నట్లుగా కనిపించేది. అది మనందరినీ దూరం పెడుతున్నట్లుగా అవన్నీ తీసేయడమే కానివ్వండి. దాని తర్వాత ప్రజా దర్బార్ అని చెప్పి దాని ఇంకొకటి ఏదో అన్నారు, ప్రజా దర్బార్ అనే పేరు గుర్తుంది. ప్రజా దర్బార్ అని చెప్పేసి ఈవెన్ ప్రగతి భవన్ని కూడా ప్రజలందరికీ ఓపెన్ చేస్తాము, సెక్రటేరియట్లో ఆంక్షలు తీసేయడం కానివ్వండి, ఇవన్నీ హర్షణీయమైన విషయాలు. అండ్ ప్రజల్లో చాలామందికి విరక్తి కలిగింది కూడా. అంతకుముందు ఉన్న ప్రభుత్వం మీద కోపం వచ్చింది కూడా. ఏదో మనల్ని దూరం పెడుతున్నారు, మనం ఏదో తక్కువ వాళ్ళం అన్నట్టుగా చేస్తున్నారు వీరు, అసలు మనది కాదన్నట్లుగా వాళ్ళు పాలకులు, మనం ఏదో పాలించబడే వాళ్ళము, వాళ్ళు ఏదో నాకు చేస్తే తీసుకుని దండాలు అన్న టైప్లో చెప్పి, స్వామియో దొరనో వాట్ ఎవర్ ఇట్ ఈస్, దండాలు స్వామి అని చెప్పి కామ్గా నోరు మూసుకుని ఉండాలి అన్న దానికి సంకేతంలాగా ఉన్నాయి ఈ సెక్రటేరియట్లోకి పోవడానికి కానీ, లేకపోతే ప్రగతి భవన్లోకి పోవడానికి కానీ ఆంక్షలు అన్న ఫీలింగ్ ఉండేది.
అది ఒక విధంగా చాలామంది అప్రిషియేట్ చేశారు. నేను కూడా అంతకుముందు నేను ఎవ్రీ వీక్ ఒక కాలం రాస్తాను. వన్ ఆఫ్ దోస్ కాలమ్స్లో నేను అది కూడా చెప్పాను. చాలా మంచి సింబాలిజం ఇది, చాలా మంచి సింబాలిక్ డెసిషన్. అయితే అక్కడి నుంచి ఒక నెల రోజులు మీకు గుర్తుండే ఉంటుంది, మనము అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్, 64 సీట్లకు అధికారంలోకి వచ్చింది. బేసిక్గా ఏంటంటే ఒక యాంటీ ఇన్కంబెన్సీ అంటే ప్రజా వ్యతిరేకత బీఆర్ఎస్ కూడగట్టుకుని చేపట్టి ఆ వ్యతిరేకత మీద రైడ్ చేస్తూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అది ఒక భాగం. అది అయితే ఇంకొక రెండో భాగం ఏంటంటే మేము వస్తే ఏం చేస్తాము అని అంటే వాళ్ళు క్లియర్గా ఎక్కువగా దృష్టి పెట్టి చెప్పింది ఏంటంటే 6 గ్యారంటీలు అన్నది చెప్పారు. దాని తర్వాత కొన్ని డిక్లరేషన్లు చేశారు, మహిళలని, యువతని, ఇట్లాంటివి ఎస్సీలని. సో ఆ డిక్లరేషన్లు, ఈ 6 గ్యారంటీలు, దాని తర్వాత 6 గ్యారంటీలు, డిక్లరేషన్లు, దాని తర్వాత మేనిఫెస్టోలో ఇంకొన్ని ప్రామిసెస్ చేశారు. కానీ అన్నిటికంటే ప్రముఖంగా ఇప్పుడు ఐ థింక్ రేవంత్ రెడ్డి గారి ఫోటో, ఇటు భట్టి గారి ఫోటోతో 2 సంతకాలు పెట్టి ఇచ్చినట్లుగా ఈ 6 గ్యారంటీలది ఒక కార్డు రిలీజ్ చేసి ఈ 6 గ్యారంటీలు మేము ఇక మా బైబిలే కానివ్వండి, మా భగవద్గీత కానివ్వండి, మా ఖురానే కానివ్వండి, ఇదే అన్న టైప్లో వారు ప్రచారం చేశారు. ఇవి తప్పనిసరిగా చేస్తాం. అయితే మనమందరం కూడా ఒక ప్రభుత్వం వచ్చిందంటే ఏ గ్యారంటీలు ఇచ్చినా, ఏ మేనిఫెస్టోలో పెట్టినా కొంచెం సమయం అనేది ఇవ్వడం ఆనవాయితీ. ఎందుకంటే ప్రభుత్వంలో ఎవరు వచ్చినా, రేపు బీజేపీ ప్రభుత్వం వచ్చినా కానీ కొంచెం మినిస్ట్రీలు ఫామ్ చేయడము, అడ్మినిస్ట్రేషన్ మీద గ్రిప్ తెచ్చుకోవడము, ఫైనాన్సెస్ని సర్దుకోవడము, ఇవన్నీ ఉంటాయి. కాకపోతే ఉన్నాయి చేయబట్టి నార్మల్గా ఆపోజిషన్ టైం ఇస్తుంది. కాకపోతే వీరేం చేశారు అని అంటే అట్లా కాదు, మేమే డేట్లు ఇచ్చేస్తాం, అధికారంలోకి రాకముందే మేము డేట్లు ఇచ్చేస్తాము, పలానా తేదీ రోజు పలానా చేస్తామన్నారు. దాని తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లో మినిమం ఈ 6 గ్యారెంటీలు మేము అమలు పరుస్తామన్నారు. అయితే ఎక్కడొచ్చింది అంటే ఇంతకుముందే ప్రజలు చాలా వ్యతిరేకత బీఆర్ఎస్ మీద ఉండిందండి. ఎందుకు ఉండిందంటే కేసీఆర్ గారు వస్తారు, ఎప్పుడో ఏదో ఎలక్షన్లు ఉన్నప్పుడు టకీమని వస్తారు, వచ్చేసి ఇగో 1,70,000 కోట్లది దళిత బంధు అనౌన్స్ చేస్తారు. రేపు పొద్దుటికల్లా మీ బ్యాంక్ ఖాతాల్లో 10 లక్షలు ఉంటాయి, నా నోట నుంచి మాట వచ్చింది చేయబట్టి రేపు పొద్దున్నే 10 లక్షలు మీ బ్యాంక్ ఖాతాల్లో ఉంటాయంట. అసలు ఇండ్ల సంగతి ఏంది, ఆ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కట్టేది ఏంది, నేను డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అల్లుడు వస్తే ఎక్కడ పడుకోవాలన్న దాని మీదనే 10 ఏళ్ళ చర్య ఇది నడిచింది మన గృహాల మీద. అల్లుడు వస్తే ఎక్కడ పడుకోవాలి, దాని మీద డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కావాలి అని అంటే చెప్పడము, దాని తర్వాత జనాలకు ఆశ చూపడము, దాని తర్వాత చేయకపోవడం అనేది ఒక ఆనవాయితీ అయిపోయింది అన్నది బాగా విసుగు వచ్చింది ప్రజల్లో. నిరుద్యోగ భృతి అన్నారు, చేయలేదు. సో ఇట్లాంటివన్నీ కలిపి బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా అసలు మనం ఎలక్షన్ల ముందు చాలా హైలైట్ చేశాం. ఆ ప్రజా వ్యతిరేకత బిల్డ్ అవ్వడానికి ఇవన్నీ కూడా కారణాలు అయ్యాయి. సో ఇప్పుడు కాంగ్రెస్ కూడా, నేను ఇప్పటికీ జరిగింది 30 రోజులే, వారు కరెక్ట్ చేసుకుంటే చాలా అవకాశం ఉంది ఇప్పటికి కూడా, కానీ నేను దృష్టికి అయితే తీసుకొద్దాం అనుకుంటున్నాను. కాంగ్రెస్ కూడా ఇప్పుడు డిసెంబర్ 9వ తారీఖు సోనియా గాంధీ గారి పుట్టినరోజు. సోనియా గాంధీ గారు అంటే ఎవరు కాంగ్రెస్ వారికి? రేవంత్ రెడ్డి గారిని అడగండి, అంతకుముందు ఏమన్నారో అదంతా వదిలేయండి, వారు టీడీపీలో ఉన్నప్పుడు. ఈరోజు అయితే వారు దేవత. కాంగ్రెస్ వారిని ఎవరిని అడిగినా కానీ సోనియా గాంధీ గారు ఒక మా తల్లి దేవత అన్న టైప్లో ఉంటారు. దేవత పుట్టినరోజు నేను ఒక పని చేస్తానని చెప్పి అది చెయ్యకపోతే జనాల్లో అనుమానాలు వస్తాయి కదా. అంత ఇంపార్టెంట్ ఆ రోజు ఇది వ్యవసాయదారులకి 2 లక్షల వరకు రుణాలు తీసుకుంటే, వ్యవసాయ రుణాలు ఉంటే అవి రుణమాఫీ చేస్తామన్నారు. చెప్పిన రోజు వారికి తెలుసు ప్రభుత్వంలోకి వచ్చేది మనం 3వ తారీఖున రోజు రిజల్ట్స్ వస్తాయి, దాని తర్వాతనే ప్రభుత్వం ఏర్పడాలి, దానికి 3వ తారీఖు రిజల్ట్స్ రావడానికి 9వ తారీఖు సోనియా గాంధీ బర్త్డేకి మధ్యలో కేవలం 6 రోజులే ఉందని వారికి తెలుసు. అయినా కానీ వారు ఏం చెప్పారు, 9వ తారీఖు మేము ఖరాఖండిగా 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. నెల రోజులు దాటిపోయి చేయలేదు. సో మళ్ళీ జనాలకి అరే ఇప్పటికే ఒకసారి మోసపోయాము అన్న ఫీలింగ్. మీరు రాసిన ఆర్టికల్ నేను చదివాను, రేవంత్స్ యాక్షన్స్ డిలే డిజైర్డ్ చేంజ్ అని. అంటే ఊహించినటువంటి, ఆశించినటువంటి మార్పు ఇంకా రేవంత్ వైఖరి లేదా ఆయన వ్యవహార శైలిని చూస్తే డిలే అవుతున్నట్టుగానే కనబడుతోంది అని చెప్పారు. డిలే అవడమే డిలే అని జరగట్లేదు. మొదటి ముఖ్యమంత్రి దళితుడు అన్నాం, అన్న తర్వాత నాన్ దళితుడు ఒకరు ముఖ్యమంత్రి అయ్యారు. మరి డిలే ఇంకొక 100 రోజులు డిలే అయిందో లేకపోతే ఒక టర్మ్ డిలే అయిందో అంటే రెండోసారి దళిత ముఖ్యమంత్రిని చేసిన మొదటి ముఖ్యమంత్రి అయితే దళితుడు కాలేదు కదా. ఇది డిలే అవ్వడమే కాదండి, యాక్షన్ ఎట్లా ఉండింది అంటే, కాకపోతే యాక్షన్ ఎట్లా ఉండిందంటే 9వ తారీఖు అన్నారు మీరే, అది సోనియా గాంధీ గారి పుట్టినరోజు, అంత ఇంపార్టెంట్ డేట్. కాంగ్రెస్ వారికి అయితే సోనియా గాంధీ గారి పుట్టినరోజు అంటే ఇంపార్టెంట్, సోనియా గాంధీ గారు కూడా ఇంపార్టెంట్.
వారి పుట్టినరోజున చేస్తామన్న విషయాలే మీరు చేయకపోతే మిగిలిన విషయాలకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు అన్న ఒక అనుమానం అయితే ప్రజల్లోకి వస్తుంది. ఆ అనుమానం గురించి చెప్తున్నాను నేను. ఓకే, మొదటిది అదే అండి. దాని తర్వాత ఏమైంది, ఎలక్షన్ల ముందు బీజేపీ వారు అన్నాము, మేము అన్నాము, కాంగ్రెస్ వారు అన్నారు. ఇప్పుడు ఆ మేడిగడ్డలో 6 పిల్లర్స్ కృంగిపోయాయి. కృంగిపోయినప్పుడు మీకు తెలిసిందే, ప్రభుత్వం వెంటనే ఒక 10 TMC నీళ్లుంటే మేడిగడ్డ రిజర్వాయర్లో వాటన్నిటినీ, అంటే బ్యారేజ్ ఉన్నా అది ఒక రిజర్వాయరే అనుకోవాలి, వాటర్ రిజర్వాయర్ ఉన్నాయి. ఆ గేట్లు ఓపెన్ చేసేసి, మొత్తం అన్ని గేట్లు ఓపెన్ చేసేసి 10 TMCలు ఆ 2 రోజుల్లో 48 గంటల్లోనే ఎంతో మొత్తము గోదావరిలోకి వదిలేసి సముద్రంలోకి వెళ్ళి కలిసిపోయాయి. రైట్. మరి అట్లాగే ఆ బ్రిడ్జ్ మీద, ఆ బ్యారేజ్ మీద వాహనాలు లేకపోతే మనుషులు కానీ నడవడానికి కానీ తిరగడానికి కానీ మొత్తం బంద్ పెట్టారు. దాని తర్వాత ప్రతిపక్షాలు మీకు తెలిసిందే, కిషన్ రెడ్డి గారు వెళ్ళారు, ఓకే, పరీక్షించి వచ్చారు. అట్లాగే రాహుల్ గాంధీ గారిని తీసుకుని వెళ్ళారు కాంగ్రెస్ వాళ్ళు. ఇదంతా అయింది. అప్పుడు ఏమన్నారు, బీజేపీ వాళ్ళు అన్నది కాంగ్రెస్ వాళ్ళు అన్నది ఒకటే. అప్పుడు ఏమన్నారు, ఇప్పుడు మేడిగడ్డ అనేది ఇది లిఫ్ట్ ఇరిగేషన్, అంటే కింద నీళ్ళు ఉంటేనే పైకి వెళ్తాయి, అక్కడి నుంచి పొలాల్లోకి వెళ్తాయి. ఓకే, రైట్. ఈ కిందిదే ఫెయిల్ అయింది అనుకోండి, కింది నుంచి పైకి పంపు చేయడం అనేది ఉండదు కదా, లిఫ్ట్ ఇరిగేషన్ కదా ఇది, నార్మల్ ఇరిగేషన్ కాదు. అంటే కిందిదే ఫెయిల్ అయినప్పుడు బ్యారేజ్ ఇంకా అసలు పూర్తిగా కాళేశ్వరమే వృధా అయింది కదా, 1,00,000 కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీర్ అయింది కదా అన్న. ఇంతలోపల నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అని కేంద్ర సంస్థ ఒకటి వచ్చిందండి. వచ్చి ఇక్కడ 3-4 రోజులు మొత్తం తిరిగారు, ఈ చీఫ్ ఇంజనీర్లను కలిశారు, వివిధ రిపోర్ట్లు అడిగారు, అవన్నీ తీసుకుని ఇచ్చినవన్నీ తీసుకుని మొత్తం మీద వాళ్ళేమన్నారు అనంటే, ఇది ఈ 6 కృంగిపోయినవే కాదు, మిగిలిన 80 ఏవైతే ఉన్నాయో పియర్స్ అంటారు వీటిని, పిల్లర్లు, అవి కూడా ఇట్లాంటి కట్టుబడే జరిగింది, ఇట్లాంటి డిజైన్ ప్రకారమే, అండ్ భూగర్భంలో అట్లాంటి పరిస్థితులే ఉన్నాయి, సాయిల్ కానివ్వండి మొత్తము, అండ్ కట్టిన వారు సేమే చేయబట్టి, కట్టిన విధానము సేమే చేయబట్టి ఇది మిగిలిన 80ని కూడా పరీక్షించి మొత్తం బ్యారేజే సేఫ్గా ఉందా లేదా పరీక్షించవలసిన అవసరం ఉంది అన్నారు. అండ్ అది మొత్తం బ్యారేజ్నే పునర్నిర్మించవలసిన అవసరం కూడా రావచ్చు అని అన్నారు, వచ్చింది అన్నారు. ఇదే కాకుండా పైన ఉన్న అన్నారం సుండిల్లా బ్యారేజీలు కూడా ఇట్లాంటి పరిస్థితులే ఉన్నాయి. ఒక దాంట్లో ఆల్రెడీ లీకులు కనిపిస్తున్నాయి, అది కూడా కృంగిపోయే పరిస్థితులు ఉన్నాయి, అవి 2 కూడా అన్నది కూడా చెప్పి వీటిని 3 మీద ఇన్వెస్టిగేషన్లు చేయాలన్నారు. ఈ ముందు నుంచి కూడా ఈవెన్ 4వ తారీఖు అనుకుంటారండి, 3వ తారీఖు 4వ తారీఖు నవంబర్ 30కే మనకు ఓటింగ్ డే, ఆ రోజే పోలింగ్ డే. మరి 30కి 3వ తారీఖు ఎంత ఉన్నాయి, 27 రోజులు, 4 వారాలు కూడా లేదు. 4 వారాల ముందే రాహుల్ గాంధీ గారు అక్కడికి వెళ్ళిపోయి ఇదే అన్నారు, అవకతవకలు జరిగిపోయాయి, కాళేశ్వరంలో మొత్తం పర్సనల్ ATMగా వాడుకున్నారని, కాళేశ్వరం ATM అని చెప్పి చాలా పోస్టర్లు పెట్టి అసలు మొత్తం రాష్ట్రం మొత్తంలో కూడా కాళేశ్వరం ATM అని ఒక క్యాంపెయిన్ చేశారు. ఇక్కడ నుంచి కల్వకుంట్ల ఫ్యామిలీ అంటే కేసీఆర్ గారు ఇక వారి కుటుంబ సభ్యులు విపరీతంగా దోచుకున్నారు అన్నారు. అఫ్ కోర్స్ మా పార్టీ వాళ్ళు అన్నారు, నడ్డా గారు కూడా అన్నారు ఇది ATM అని చెప్పి, ఇది ఒక ATM లా మారింది కాళేశ్వరం ప్రాజెక్ట్ అని అన్న తర్వాత తెల్లారి రాహుల్ గాంధీ గారే అన్న తర్వాత తెల్లారి కాంగ్రెస్ వాళ్ళు వారి ఒక సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఒకరు నిరంజన్ గారు, వారు ముర్ము గారికే లేఖ రాశారు కాంగ్రెస్ తరఫున. ఏమని రాశారంటే ఇమీడియట్ గా CBI, ED, ఇంకొకటి సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆర్గనైజేషన్ అండి, SFIO, ఈ 3 ద్వారా ఏదైనా ఒకదాని ద్వారానైనా ఇంకే ఈ 3లలో వేటితోటైనా కానీ ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్లు చేయించాలి. ఏది మొత్తం కాళేశ్వరమే ఇది ఒక పెద్ద కుంభకోణం అన్నారు. ఇది 4వ తారీఖు అండి, 4వ తారీఖు అయిపోయింది, కరెక్ట్గా నెలకి రిజల్ట్స్ వచ్చినాయి. ఇంకా అక్కడి నుంచి 4 రోజులు కూడా కాలేదు. సడన్గా ఇప్పుడేమంటారు కాంగ్రెస్ వారు, అక్కడికి పోయారు, మళ్ళీ మంత్రులందరూ పోయి పరీక్షించారు, పరీక్షకని వెళ్తున్నామని చెప్పి వెళ్ళారు మేడిగడ్డకి, ఏదో ప్రజెంటేషన్లు అవి ఇవి కూడా ఇచ్చినట్లున్నారు అని. లాస్ట్కి హెడ్లైన్లు పేపర్లలో చూస్తే ఏమొస్తుందంటే ఈ 6 పిల్లర్లో అందులో 3 యాక్చువల్గా డ్యామేజ్ అయినాయి. ఇంతవరకు బ్లాస్ట్ చేయకుండా డైమండ్ కట్టర్లు పెట్టి ఈ 6ని తీసేసి పునర్నిర్మిస్తామని అంటే మీరు మిగిలిన 80 ఈరోజు ఏమంటున్నారు, మిగిలిన 80 పెద్దగా వాటి వల్ల అయ్యేదేమీ లేదు,
అవేమి కృంగిపోవు, లేకపోతే డ్యామేజ్ అవ్వలేదు, అవ్వబోయే పరిస్థితి లేదు. కేవలం ఈ 6 పిల్లర్లు. అంతకుముందు కేసీఆర్ గారి పార్టీ ఏదైతే అన్నదో అదే స్టాండ్ మీరు మాట్లాడడం మొదలుపెట్టారు. అంటే కాదు సార్, ఇప్పుడు కేసీఆర్ గారి స్టాండ్ అప్పుడు మాట్లాడింది ఎల్ఎన్టీ భరిస్తుంది అని చెప్పారు. ఎల్ఎన్టీ తన మొత్తం దీంట్లో మేము బాధపడాల్సిన అవసరం ఏం లేదు, ప్రజాధనం ఏం వృధా కాలేదు, అంతా బాగానే ఉంది, కాకపోతే జరిగిందాన్ని నష్టము ఎల్ఎన్టీ పూడుస్తుంది అని చెప్పారు. ఓకే, ఇప్పుడు వీళ్ళు జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటున్నారు కదా కాంగ్రెస్ పార్టీ. ఒక్క విషయం మనం ముందు ఆలోచించవలసింది ఏంటంటే, మీరు అసలు పూర్తిగానే బ్యారేజీలు అండ్ పైన 2 బ్యారేజీలు ఈ లెటర్ పంపించిన దాంట్లో కూడా అంతకుముందు కాంగ్రెస్ వారు చేసిన దీంట్లో కూడా ఏమన్నారంటే, కేంద్ర ఏజెన్సీల ద్వారా ఇదంతా ఇన్వెస్టిగేషన్ చేయించాలి. కరప్షనే కాదండి, ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అండ్ రిలేటెడ్ అథారిటీస్ ద్వారా ఇక్కడ కాళేశ్వరం మొత్తం ప్రాజెక్ట్ని రివ్యూ చేయించాలి. ఇప్పుడు మిగిలిన 2 బ్యారేజీలు కూడా ఇలాగే కృంగిపోవచ్చు అని అంటున్నారు. అసలు మొత్తం వాషౌట్ అయితే ఏంటంటే, అంత నీళ్ళు ఒకటేసారి సడన్గా మనం కంట్రోల్డ్గా వదలకుండా పూర్తిగా ఒకటేసారి బ్రేక్ అయిందని అనుకోండి బ్యారేజ్లో, చాలా ధన నష్టము, ప్రాణ నష్టము జరిగే అవకాశాలు ఉంటాయి చేయబట్టి, అందుకని డ్యామ్ సేఫ్టీకి ఒక సపరేట్ ఏజెన్సీ ఉంది. అందుకే సో అవి చేయించాలి అని చెప్పి అన్నారు కేంద్ర సంస్థల ద్వారా. ఈరోజు ఏమంటున్నారు, ఈ 6 పిల్లర్లో 3 పిల్లర్లో ఇందులో మేము కట్టేస్తే, డైమండ్ కట్టర్స్ అవి ఇవి అని పెద్ద పదాలు వాడి కట్టేస్తే అయిపోతుంది, కాళేశ్వరం బాగానే ఉంటుంది అంటే, మీరు ఈరోజు ఏమంటున్నారు, వెరీ చిన్న సమస్య ఇది అంటున్నారు. ఇది ఈ మాట ఎవరన్నారు అంతకుముందు? నేను ఎన్నో డిబేట్లలో పాల్గొన్న దాంట్లో ప్రతి బీఆర్ఎస్ ప్రవక్త వచ్చి ఇదే మాట మాట్లాడతారు, స్పోక్స్ పర్సన్. ఏం లేదు, కొత్త ఇల్లు కట్టుకుంటే అక్కడెక్కడ బీటలు వారుతాయి కదా, అట్లాంటిదే ఇది చిన్నది, 4 రోజుల్లో మెరుగు చేసుకుని వెళ్ళిపోతామన్నారు. అలాంటి పరిస్థితే ఈరోజు ఉంది అన్నట్లుగా వీరు రెమెడీ చెప్తున్నారు. మీరు 4 పాలిటీషియన్స్ పోయి ఆ డెసిషన్కి వచ్చే బదులు, మీరు అంతకుముందుగా కూడా చెప్పేవారు కదా, కేసీఆర్ గారు వారు ఇంజనీర్ కాదు, వారే డిజైన్ చేశారు, ఆయనే అంతా తెలుసు అనుకుంటారు అన్నది ఏదైతే అంటూ ఉండేవాళ్ళము, మేము అన్నాము, కాంగ్రెస్ వారు కూడా అన్నారు. ఓకే, మరి ఈరోజు మీరు మినిస్టర్లు వెళ్ళి అక్కడ ఏదో చూసి వచ్చి సడన్గా ఇగో ఇది మేము వెళ్ళబోయే దారి, ఏదన్నా ఇన్వెస్టిగేషన్ చేయించారా? దాని రిపోర్ట్ ఏమైనా ఉందా? పబ్లిక్ డొమైన్. ఈ మధ్య అంతకుముందు అంటే వాళ్ళు జీవోలు దాసేవాళ్ళు, 10,000 జీవోలు బీఆర్ఎస్, అది మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు, రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు. అట్లాంటిది మేమంతా ప్రజాపాలన, ఇది ప్రజలకి శ్వేతపత్రాలు అని చెప్పి అసలు నిజాలు తెలియాలి అన్నారు కదా. ఈరోజు ఎటువంటి రిపోర్ట్ బేసిస్ మీద మీరు కేవలము ఇగో ఈ కృంగిన పిల్లర్లు మాత్రం తిరిగి కట్టిస్తే సరిపోతుంది అన్న టైప్లో ఒక డెసిషన్కి వచ్చారు. ఒకటి. రెండోది ఏంటంటే, ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామంటున్నారు. నేను అనేది నిన్నటి వరకు 4వ తారీఖు కూడా అండి, కాంగ్రెస్ వాళ్ళు ముర్ము గారికే, మన రాష్ట్రపతి ముర్ము గారికి లెటర్ రాశారు. ఏమని రాశారు? సిబిఐ ఎంక్వైరీ కావాలన్నారు. రైట్. ఆ రోజుకి మీకు ఒక్క విషయం చెప్తాను. నవంబర్ 4వ తారీఖు పోయిన సంవత్సరం, అంటే 2 నెలల క్రితం, ఆ రోజుకే సిబిఐ కేసులు, కాంగ్రెస్లో పలు సీనియర్ నాయకుల మీద సిబిఐ కేసులు నడుస్తున్నాయి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు నడుస్తున్నాయి. మీకు అసోసియేటెడ్ జర్నల్స్ అని చెప్పి ఒకటి, ఏజే తెలుసు కదా, సోనియా గాంధీ గారి పేరు, రాహుల్ గాంధీ గారి పేరు ఉంది, వారిద్దరూ బెయిల్ తీసుకున్నారు కోర్టుకు వెళ్ళి. సో అట్లాంటి వాటి మీద కేసులు నడుస్తున్నాయి, ఇదే సెంట్రల్ ఏజెన్సీస్. చిదంబరం గారు వారు బెయిల్ మీదే ఉన్నారు. చిదంబరం గారు కొన్ని రోజులు తిహార్లో కూడా ఉండవలసిన పరిస్థితి. కార్తీ చిదంబరం, ఆయన మీద, వారి అబ్బాయి, వారి మీద కేసులు నడుస్తున్నాయి. హూడా గారు అని అంతకుముందు హర్యానా ముఖ్యమంత్రి, వారి మీద కేసులు నడుస్తున్నాయి, సిబిఐ, ఈడీ, వీళ్ళందరి మీద కేసులు నడుస్తుండగా కూడా మీరు మన రాష్ట్రంలో జరిగిన కాళేశ్వరం మీద సిబిఐ ఎంక్వైరీయే కావాలంటున్నారంటే, సిబిఐ మీద మీకు నమ్మకం ఉన్నట్లే కదా. ఓకే, మీకు నమ్మకం ఉంది కదా. నవంబర్ 4వ తారీఖు రోజు మీకు నమ్మకం ఉంది, జనవరి 4వ తారీఖు వచ్చేసరికి మీకు ఎందుకు పోయింది ఆ నమ్మకము? ఈరోజు కిషన్ రెడ్డి గారు కేవలం ప్రశ్నించారు. మీరు అంతకుముందు అడిగారు కదా సిబిఐ ఎంక్వైరీ, మీరు ఈరోజు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు అంటే, సిబిఐ ఎంక్వైరీ ఒక్క విషయం సార్, ఇందులో సిబిఐ ఎంక్వైరీ ఏ విషయంలోనైనా, ఏ రాష్ట్రంలో ఏ విషయంలోనైనా, ఎస్పెషల్లీ కరప్షన్ విషయాల మీద, ఆర్ ఈవెన్ హత్యలే జరిగాయి, చాలా పెద్ద పెద్ద సంచలనాత్మక వీటిలలో కూడా, హత్యలు ఇట్లాంటి వాటిలలో కూడా సిబిఐకి అప్పచెప్పడం జరిగింది. సిబిఐకి అప్పచెప్పడము అని అంటే, సిబిఐకి ఇప్పుడు మన రాష్ట్రంలో మన పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తారు. కరప్షన్ విషయాలు ఎవరు ఇన్వెస్టిగేట్ చేస్తారు మన రాష్ట్రంలో? ప్రజాప్రతినిధులే కానీ, ప్రభుత్వ అధికారులే కానీ లంచాలు తీసుకున్నారంటే ఏసీబీ అంటారు, దాని పేరే యాంటీ కరప్షన్ బ్యూరో. ఓకే, కేంద్రానికి యాంటీ కరప్షన్ బ్యూరో, అది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఓకే, రాష్ట్రానికి ఏసీబీ. ఇక్కడ ఏదైనా కరప్షన్ విషయంలో, అవినీతి విషయంలో కేసు పెడితే ఇన్వెస్టిగేట్ చేయవలసింది ఏసీబీ. ఇది కాదు, మేము కాదు, మాకు సిబిఐ వస్తే బాగుంటుంది అని అనుకున్నప్పుడు
అది రాజకీయ కారణాలు కావచ్చు, అంటే రాజకీయంగా మా పోలీసులు మా ఆధీనంలో ఉన్న వాళ్ళు మా ప్రభుత్వాన్ని ఎట్లా ఇన్వెస్టిగేట్ చేస్తారులే అని ప్రజల నుంచి చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయంటే, అయ్యో బాబు మేమేమీ అవినీతి చేయలేదు, ఇందులో కావాలంటే సిబిఐకే అప్పచెప్తాం, మా చేతిలో లేని సిబిఐకి అని చెప్పి ఇట్లా సిబిఐకి అప్పచెప్తా ఉంటారు. సో ముందుగా దానికోసం రెండు సందర్భాల్లో సిబిఐ ఒక కేసులోకి ఎంటర్ అవ్వగలదు. అదేంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక లెటర్ రాయాలి, ఓకే ఇగో ఇది కేసు, ఇది మీకు అప్పచెప్తున్నామని. ఓకే, అంటే ఎవరి చేతిలో ఉంది ఇప్పుడు? రేవంత్ రెడ్డి గారి చేతిలో. ఒక చిన్న లెటర్ అయితే రాష్ట్ర ప్రభుత్వం అడగాలి, లేదంటే హైకోర్టు అడగాలి. రెండో విధానం ఏంటి? హైకోర్టు ఆర్డర్ వేయాలి. ఈ కేసు రాష్ట్ర ప్రభుత్వం కాదు ఇన్వెస్టిగేట్ చేయాల్సింది, చేస్తే ప్రజల్లో అనుమానాలు ఉన్నాయో ఇతరత్ర ఏదో కారణాలు ఉన్నాయి కాబట్టి సిబిఐకి అప్పచెప్పాలని. సో ఇప్పుడు మరి ఎవరి చేతిలో ఉంది అధికారము? ఒక చిన్న లెటర్ రాసి ఒక సంతకం పడేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంది. ఇప్పుడు మీరు ఇప్పటివరకు కోరుతున్న విషయాన్ని మీరు ఒక్క సంతకం పెట్టి పంపిస్తే కేంద్ర ప్రభుత్వానికి ఏమంటే సిబిఐ ఎంక్వైరీ వస్తుంది. అదే కిషన్ రెడ్డి గారు అడిగారు. అడిగితే ఏమంటారు? సడన్గా సిబిఐ ఈడీ కేంద్ర ప్రభుత్వం చేతుల్లో కీలుబొమ్మలు అన్న టైప్లో మొదలుపెట్టారు. అవును, మొదలుపెట్టి ఈవెన్ పర్సనల్ అటాక్స్కి కిషన్ రెడ్డి గారు బినామీ కేసీఆర్కి ఇట్లాంటి మాటలు ముఖ్యమంత్రి గారు అనడం మొదలుపెట్టారు. పర్సనల్ అటాక్స్. మళ్ళీ ఒకటే విషయం చెప్తున్నాను నేను. ఆ రోజు ఇంతకుముందు అన్నాము రుణమాఫీ విషయంలో ఎట్లాగైతే బీఆర్ఎస్ ఆశ చూపించి వారు నిలుపుకోలేదో అట్లాగే రుణమాఫీది కూడా అయింది అన్నామా? ఈరోజు కూడా అంతకుముందు కూడా బీఆర్ఎస్ వారు ఏమనేవారండి? కాంగ్రెస్ వారు అడిగినప్పుడైనా కానీ సిబిఐ ఎంక్వైరీ అంటే ఏమనేవారు వాళ్ళు? అది కేటీఆర్ గారు అయితే ఈడీ బోడీ మోడీ అనుకుంటూ మాట్లాడేవారు, గుర్తుంది కదా మీకు? అవును, ఈడీ సిబిఐ కేంద్రం చేతుల్లో ఉన్నాయి, పొలిటికల్గా వాడుతున్నాయని. మరి ఈ రోజు మీరు కూడా అదే మాట మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ మాటే మీరు మాట్లాడుతున్నారు. ఒకటి కాదు, నేను అడుగుతున్నాను మిమ్మల్ని, ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ వేస్తేనే కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో అవినీతి బయటకు వస్తుందా? జ్యుడిషియల్ ఎంక్వైరీతో కాదా? ఒక విషయం నేను చెప్తాను. ఇంకొక విషయం చెప్పొచ్చా? సిబిఐ యొక్క నిష్పక్షపాత వైఖరి ఉందా లేదా అని అనే దాని మీద వీరికి నమ్మకం ఉండింది కదా నిన్నటి వరకు. ఇంకొక విషయం చెప్తాను. అంటే నేను అనేది నేషనల్ లెవెల్లో సిబిఐ విషయంలో అనేక ఆరోపణలు చేస్తూనే వస్తున్నారు. చెప్తాను, అందులోనే ఒక్కటే పాయింట్ చెప్తాను. ఇప్పుడు మీరు సిబిఐకి మీద మీకు నిన్నటి వరకు నమ్మకం ఉండింది కదా, సోనియా గాంధీ గారి మీద, రాహుల్ గాంధీ గారి మీద కేసులు ఉంటేనే సిబిఐ ఈడీల మీద మీరు నిన్నటి వరకు నమ్మకం ఉండింది కదా, మీరే డిమాండ్ చేశారు కదా. ఇంకొక రెండో విషయం చెప్తాను. సిబిఐ డైరెక్టర్ని ఎవరు అపాయింట్ చేశారండి? ఒకప్పుడు ప్రధానమంత్రి అపాయింట్ చేసేవారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం హయాంలో ముగ్గురి త్రిసభ్య కమిటీ అపాయింట్ చేస్తుంది. ఎవరెవరు ఉన్నారు అందులో? ప్రధానమంత్రి మోడీ గారు, లోక్సభలో కాంగ్రెస్ నాయకులు అధీర్ రంజన్ చౌదరి గారు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ గారు. ఇప్పుడు పార్టీల వైజ్గానే చూద్దాం. బీజేపీకి ఒక ఓటు ఉంది, కాంగ్రెస్కి ఒక ఓటు ఉంది, ఇద్దరు క్యాన్సిల్ అయిపోయారు కదా. అంటే సిబిఐ డైరెక్టర్ని ఎఫెక్టివ్గా ఎవరు అపాయింట్ చేస్తున్నట్టు? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అపాయింట్ చేస్తున్నారు. మరి జ్యుడిషియల్ ఎంక్వైరీకి అంటే జడ్జిలు అయితే నమ్మకం ఉంది, మాకు నమ్మకం ఉంది. మరి అక్కడ సిబిఐని ఈరోజు ఈ మాట ఎట్లా అంటారు? సిబిఐ కూడా మీరు ఏదైతే నమ్ముతున్నామంటున్న జ్యుడిషియల్ ఎంక్వైరీ జడ్జిలదే, ఆ జడ్జిల్లో అత్యున్నతమైన కోర్టులో మన ప్రధాన న్యాయమూర్తి గారే సిబిఐ చీఫ్ జస్టిస్ని ఎన్నుకున్నట్టుగా ఉంది పరిస్థితి. మరి ఆ ఎన్నిక మీద మీకు నమ్మకం లేదా? మీరు సిబిఐని ఇంకా కంట్రోల్ చేస్తుంది అంటున్నారా? ఏదండి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఓటుతోటే అవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ వారు బీజేపీ వారు ఉన్నారు, మిగిలిన ఇద్దరు, రైట్? అది ఉండగా మీరు సిబిఐని అది పక్షపాత ధోరణి అది అని చెప్పి మాట్లాడుతున్నారు. అది నిన్నటి వరకు మాట్లాడలేదు. మళ్ళీ మీరు ఈరోజు పవర్లోకి రాగానే మీ చేతిలోకి ఆ ఒక్క లెటర్ రాయడానికి, నిజంగా సిబిఐ ఎంక్వైరీ చేయడానికి మీ చేతిలోకి రాగానే అధికారము, మీరు ఎందుకు వెనక్కు తగ్గుతున్నారు? మీరు జ్యుడిషియల్ ఎంక్వైరీ అన్నారు. ఓకే, జ్యుడిషియల్ ఎంక్వైరీలో ఏమవుతుందండి? జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తారు. ఎప్పటికల్లా ఇప్పుడు ఒక ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఒక క్రైమ్ని, అవినీతి జరిగింది అంటున్నాం, కరప్షన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ ఉన్నాయి కదా. ఇటు ఏసీబీ ఉంది, అటు సిబిఐ ఉంది కదా. అవి రెండు కాదని ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటున్నాం. జ్యుడిషియల్ ఎంక్వైరీ అయిన తర్వాత జ్యుడిషియలీ వస్తారు, ఒక హైకోర్టు న్యాయమూర్తితో రిటైర్డ్ న్యాయమూర్తితో ఎవరో ఒకరు ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీని హెడ్ చేస్తారు. కానీ మీకు స్పెషల్గా అసలు కరప్షన్ మీద ఇన్వెస్టిగేషన్ చేసే ఏజెన్సీస్ ఉన్నాయి కదా, వాటికి ఉన్న ఎక్స్పీరియన్సే కానివ్వండి, వాటికి ఉన్న రిసోర్సెసే కానివ్వండి, ఆఫీసర్లే కానివ్వండి, ఆఫీసులే కానివ్వండి, పద్ధతులే కానివ్వండి, సర్చ్ అండ్ సీజర్లే కానివ్వండి, చేయడానికి సడన్గా రైడ్లు చేసి డాక్యుమెంట్లని పట్టుకోవడం గురించే కానివ్వండి, ఎవరైనా తెచ్చి ఇన్వెస్టిగేషన్ చేయడానికే కానివ్వండి, వీటన్నిటికీ ఒక వ్యవస్థ ఉండనే ఉంది. మీరు ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ అన్నారు, అన్న తర్వాత ఏమంటాం మనము? కాళేశ్వరం మాతెత్తంగానే ఇది
ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీలో ఉంది, ఆల్మోస్ట్ ఇక జడ్జి చేతిలో ఉంది అని అంటే మీరు మాట్లాడారు, నేను మాట్లాడారు, సబ్జుడైస్ అంటారు చూసారా, కోర్టు చేతిలో ఉంది అన్నట్టుగా దాదాపు జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా అదే. ఎన్ని సంవత్సరాలకు వస్తుందండి ఆ రిపోర్ట్? ఎప్పుడు కేసులు ఫైల్ అవుతాయి? నేను ఒకటే విషయమా, నేను మీరు ఆర్టికల్ ఉల్లంఘించారు కాబట్టి నేను ఒక విషయం చెప్తాను. అందులో ఏమన్నానంటే సిబిఐది మీరు ఎందుకు ఈ రోజు కాదంటున్నారో అదైతే అర్థం కావడం లేదు. రెండోది ఏమన్నానంటే సిబిఐ కాకపోతే ఏసీబీ కేసు అన్న పెట్టండి. ఒక ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో మీ పోలీసే ఇక్కడిదే అవినీతి జరిగిందని కేసు పెట్టండి, జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా నడిపేయండి. ఏసీబీ కేసు పెడితే ఏమవుతుంది? ఏసీబీ కేసు పెట్టి అవినీతి విషయము 1000 కోట్ల అవినీతి జరిగింది ఇందులో అంటే ఆ 1000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుందండి? ప్రభుత్వం 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు అందులో 10,000 కోట్లు ఎవరికో లంచంగా ఇచ్చాము అని అంటే అవినీతి అంటే అందులో నుంచి దొంగతనంగా పక్కకు మళ్లించారు అనేది. అది చెక్కుల ద్వారా మళ్ళిస్తారా? అఫీషియల్ రికార్డ్స్ ఉంటాయా? ఇన్కమ్ ట్యాక్స్ వాడికి చెప్తామా అదంతా? అవునండి ఈ 10,000 నేను సొంతంగా వాడుకుంటున్నాను చెప్పమ్మా, అది బ్లాక్ మనీ ఉంటుంది. అంటే ఆ బ్లాక్ మనీ దాని తర్వాత చేతులు మారినప్పుడు దాన్ని వైట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. దీన్నే ఏమంటారు? లాండరింగ్ అంటారు, మనీ లాండరింగ్ అంటారు. అంటే అట్లాంటి కేసు ఏమైనా ఉండి అందులో డబ్బులు ఇన్వాల్వ్డ్ అయి ఉన్నాయి అన్న విషయం అయితే ఇమీడియట్గా ఈడీ ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇటు సిబిఐని రానివ్వము, అటు ఈడీ రానియకుండా ఏం చేయాలి అని అంటే ప్రస్తుతానికైతే అది ఎన్ని రోజులో ఎన్ని నెలలో ఎన్ని సంవత్సరాలు మనకు తెలియదు కానీ జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటున్నారు అనేది ఒక అనుమానం అయితే వస్తుంది కదా. ఎందుకంటే నిన్నటి వరకు మీరు కోరి ఈ రోజు కాదంటున్నారు అని అంటే ఎందుకు కాదంటారు మీరు అనుకుంటున్నారు? కంటిన్యూషన్ ఉందంటారా? బీఆర్ఎస్ గవర్నమెంట్ రాబోయే రోజుల్లో కంటిన్యూ అవుతున్నట్టే. ఇప్పుడు అంతకుముందు బీఆర్ఎస్ ఏదైతే మాకు సిబిఐ ఎంక్వైరీ వద్దనింది, వీరు సిబిఐ ఎంక్వైరీ వద్దంటున్నారు. ఎందుకు వద్దంటున్నామంటే మోడీ బోడీ ఈడీ అని చెప్పి అన్నారు. ఈ రోజు కూడా అది మళ్ళీ వాస్తవం ఏంటంటే నిన్ననో 2 రోజుల క్రితమే రేవంత్ గారు ఉత్తమ్ గారు ఢిల్లీకి వెళ్ళారు. నిన్న పేపర్లో ఈరోజు పేపర్లో కూడా వచ్చిందండి, నిర్మలా సీతారామన్ గారితో మాట్లాడాము, ఇంకో మినిస్టర్ గారితో మాట్లాడాము, చాలా సానుభూతిగా వ్యవహరించారు. అండ్ వీళ్ళు ప్రతి విషయాన్ని రేవంత్ గారు కేంద్ర ప్రభుత్వం ప్రతి విషయాన్ని రాజకీయ దృక్కోణంతో చూడట్లేదు అన్న భావన కలిగింది అని కొన్ని పేపర్లలో, అండ్ రాష్ట్ర ప్రభుత్వం బాగా చేస్తోంది అని కొన్ని విషయాల్లో వారు మెచ్చుకున్నారు. వచ్చిన తర్వాత అని వచ్చాయి. కొండా సురేఖ గారు, గౌరవనీయులు మంత్రివర్యులు కొండా సురేఖ గారు అసెంబ్లీ సాక్షిగా ఏం చెప్పారు? మీరు ఎందుకు కేంద్రంతో సత్సంబంధాలు పెట్టుకోలేదు, కావాలనే ఏదో జరిగిన తర్వాత అక్కడ మన చిన్నజీయర్ స్వామి ఈ ఎపిసోడ్ జరిగిన తర్వాత దూరం పెట్టేసి మీరంతా రాష్ట్రానికి రావాల్సిన నిధులు రానియకుండా చేశారు అన్నారు కదా. అవును, కేంద్రం అయితే నిధుల విషయంలో కానీ లేకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వెళ్ళినప్పుడైనా కానీ వారితో వ్యవహరించే తీరే కానీ మినిస్టర్లే కానీ కాస్త నిష్పక్షపాతంగానే ఎవరు అధికారంలో ఉన్నారు ఎవరు అధికారంలో లేరు, అక్కడెవరు ఉన్నారు ఇక్కడెవరున్నారు అనేది చూడకుండానే వ్యవహరిస్తుందని మీరు ఒకవైపు అంటూనే మీరు ఆ విమానం దిగొచ్చి 2 ఈ బయటలు ఇస్తూనే ఎమ్మటే మళ్ళీ ఇగో కేంద్ర ప్రభుత్వాన్ని నమ్మేది లేదు, ఈడీ సిబిఐ వాళ్ళు కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసమని ఉపయోగించుకునే పనిముట్లలాగా వాడుతున్నారు. భావ్యమానండి? రైట్, భావ్యమా అంటున్నాను. అంతకుముందు కిషన్ రెడ్డి గారు అడిగితే కేసీఆర్ గారు ఎటువంటి పర్సనల్ అటాక్సో ఈవెన్ వారు ఇక వాడరాని పదజాలం వాడి కూడా మాట్లాడారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు సడన్గా ఏమంటారు? కిషన్ రెడ్డి గారు బెనామీ కేసీఆర్కి. పర్సనల్ అటాక్స్కి వ్యక్తిగత దూషణకు మీరు దిగారు అని అంటేనే ఒక పాలసీగా మీరు గట్టిగా సమర్థించుకోలేకుండా పోయి వ్యక్తి దూషణకు దిగారు అంటేనే ఏముందండి మరి మార్పు? బీఆర్ఎస్కి కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరుకి మార్పు ఏమొచ్చిందండి? ప్రజలు నిజంగానే నమ్మారు మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అన్నారు. చిన్న చిన్న విషయాల్లో మనము ప్రగతి భవన్ ముందు ఆ ఇనుప గేట్లు కూలగొట్టడమే కానివ్వండి, తీసేయడమే కానీ బ్యారికేడ్లు, లేకపోతే ప్రజల్ని ప్రగతి భవన్లోకి సెక్రటేరియట్లోకి ఫ్రీగా రానివ్వడమే కానివ్వండి, హర్షణీయమని చెప్పాము. కానీ చిన్నవి. అసలు విషయాలు ఏంటంటే మన 10 సంవత్సరాల తెలంగాణ పాలనలో చాలా దోపిడీ జరిగింది. ఈరోజు కేసీఆర్ గారు నీళ్లు నిధులు నియామకాలు అని మనం అడిగితే నీళ్ల పేరు చెప్పి నిధులన్నీ దోచేసి నియామకాలు చేయలేని పరిస్థితికి తీసుకొచ్చారు తెలంగాణని అని చెప్పి మనందరం చెప్పామే. మరి వాటి మీద ఏమి చర్యలు ఉండవా అండి? అసలు చర్యలు తీసుకుంటాము, 1000 కోట్లు 1,00,000 కోట్లు ఏవైతే తిన్నారో అదంతా తీసి ప్రజలకు పంచిపెడతాము అంటున్నారే. ఈరోజు మనం మరి ఏమీ మాట్లాడకుండా జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటున్నారు. అది ఎప్పుడు ఏంటి అనేది మనం అంతకుముందే అడిగాము వారికి. ఆ రోజు కూడా ఫస్ట్ నుంచి జ్యుడిషియల్ ఎంక్వైరీ అల్లా అప్పుడు వారు సిబిఐ ఈడీ అనే అన్నారు.
సిబిఐ ఈడీ అన్నారు. ఎందుకనంటే వారు ఎందుకు అడిగారో తెలుసా? ఆ రోజు కూడా వారికి తెలుసు వీరు కూడా చేయబోరని. ఎందుకు అడిగారంటే ఎట్లాగో కేసీఆర్ గారు అయితే ఒప్పుకోరు, వారి మీద వారు సిబిఐ కేసులు వేసుకోరు, కాబట్టి మనం డిమాండ్ చేద్దాము, బీజేపీ వారు వెయ్యరు అని చెప్పి మాట్లాడదాము, కేసీఆర్ గారు ఎట్లాగ వేసుకోరు. ఈరోజు వాళ్ళు వేయగలిగే పరిస్థితిలో ఉన్నారు చేయబట్టి ఓకే వాళ్ళకి డిమాండ్ ఆపేసి లేదు ఇస్తే వీళ్ళు కుమ్ముక్క అయిపోయారు అన్న కహానీలు చెప్తున్నారు అనేది అది ఎవరికైనా అర్థమవుతుందండి. ఆ భావన నేను అనేది ఏంటంటే వాళ్ళు మార్పు పేరు మీద వచ్చారు. ఏది ఏమున్నా మేము రాజకీయంగా అంతకైతే కాంగ్రెస్ బదులు బీజేపీ గెలవాలి, ఈసారి వారు తప్పులన్నీ చేస్తే నెక్స్ట్ టైం మేమే బీజేపీ రావడానికి అవకాశం ఉంది, ఇట్లా అనుకోవడానికి ఒక రాజకీయ పార్టీగా అవకాశం ఉంటుంది. కానీ ఒక తెలంగాణ వాణిగా నెక్స్ట్ 5 సంవత్సరాలకి మనము మ్యాండేట్ ఇచ్చాం కదా కాంగ్రెస్కి. మన రాష్ట్రం బాగుండాలని కోరుకుంటాం, రైట్? ఆ మార్పు ఏదైతే మనం కావాలనుకున్నామో, మనము ఏర్పరచుకున్న ప్రభుత్వం ద్వారా ఆ మార్పు కావాలని కోరుకుంటాం. ఇప్పటికి జరిగింది 30 రోజులు మాత్రమే. ఓకే, ఇందులో ఏమైనా తప్పులు, ఈవెన్ ఫార్మాసిటీ అన్నాం, ఏమన్నారు? ఫార్మాసిటీలో చాలామంది భూములు చాలా తక్కువ ధరలకు గుంజేసుకుంది ప్రభుత్వము, కొంతమంది కాంపెన్సేషనే రాలేదు, అవకతవకలు జరిగాయి అని చెప్పి ధ్వజం ఎత్తారు కాంగ్రెస్ వారు కూడా బీఆర్ఎస్ మీద. క్యాన్సల్ అన్నారు, చాలామంది రైతులు సంతోషపడ్డారు. మళ్ళీ వారం రోజులు తిరగకుండానే ఆ క్యాన్సలేషన్నే మళ్ళీ క్యాన్సల్డ్, లేదు ఉంటుంది. సో ఇట్లాంటి వాటివి ఏవైతే ఉన్నాయో మనం విసుగు చెంది ఉన్నామో బీఆర్ఎస్ మీద, మార్పు కావాలంటున్నాం కదా. బీఆర్ఎస్ పాలనకి కాంగ్రెస్ పాలనకి ముఖ్యమైన విషయాల్లో ఎటువంటి మార్పు లేదు, మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అని వాళ్ళ స్లోగన్ అయితే, ప్రజలు మాత్రం లాస్ట్కి ఇట్లా అనుకునేలాగా వీరు చేయకూడదు. కాంగ్రెస్ వచ్చింది, మార్పు చచ్చింది అని అయితే అనుకోకుండా వారు చేస్తే మన రాష్ట్రానికి బాగుంటుంది. ఎందుకంటే రాష్ట్రం మ్యాండేట్ ఏంటి? మార్పు కావాలని చెప్పి ఆ విధంగా వెళ్తున్న ధోరణి అయితే కనిపిస్తోంది. అండ్ ఇదే సేమ్ మనం 9 సంవత్సరాలు ఏదైతే విసిగి వేసారిపోయామో, కేసీఆర్ గారు పర్సనల్ దూషణలకు దిగడము, రైట్, ఒక ఇది ఇవ్వకుండా, కారణాలు ఇవ్వకుండా ఏమన్నా అంటే అంత పొలిటికల్ ఇదే మాట్లాడడము, రైట్. ఇక కేంద్రము రాష్ట్రము అని చెప్పేసి రెండింటి మధ్యలో ఇది చేయడము. ఒక సైడ్ వారు కూడా చెప్పేవారు మాకు ఇన్ని అవార్డులు వచ్చాయి, అన్ని అవార్డులు వచ్చాయి కేంద్రం నుంచి అని చెప్పి, మళ్ళీ ఇంకో సైడ్ ఏమో కేంద్రం మాకు వివక్ష చూపిస్తుంది. అదే సేమ్ ధోరణులు కంటిన్యూ చేయకుండా మీరు డేట్లు ఇస్తే 100 రోజులు అనకండి, 1000 రోజుల్లో చేస్తామనండి, ఏమో అభ్యంతర పడట్లేదు. సోనియా గాంధీ గారు ఈ బర్త్డే కాకపోతే వచ్చే బర్త్డే కల్లా చేస్తామని చెప్పండి, అడిగే వారం కాదు. కానీ చెప్పినప్పుడు మాత్రము మేము విసిగిపోయి ఉన్నాము రాష్ట్ర ప్రజలము. అంతకుముందు ఒకళ్ళు చెప్పి ఆశలు లేపి మాలో ముంచడం జరిగింది చాలాసార్లు. ఆ విధంగా చేయకుండా ఉంటే ఈవెన్ పోయే ముందు రోజుల్లో కూడా కొంచెం బెటర్గా ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ కిషోర్ పరెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సుదీర్ఘంగా చాలా వివరంగా చెప్పారు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు అనే అంశానికి సంబంధించి. లెట్స్ సీ, అంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటున్నారు, లేకపోతే ఇంకా అనేక అంశాల గురించి ఇంకా కొంచెం సెటిల్ డౌన్ అవ్వడానికి టైం పడుతుందేమో. బట్ మీరు చెప్పిన మాటలు మాత్రం చాలా సీరియస్ విషయాలు. దీన్ని ప్రభుత్వం ఎలా పరిగణిస్తుంది, ఎలా రియాక్ట్ అవుతుంది అనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో చూసారు కదా, ఇది కిషోర్ పరెడ్డి గారితో చర్చ. సో బేసికలీ 4 రోజులు పూర్తవుతుంది. 4 రోజుల్లో మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని చెప్పిన నినాదం నేపథ్యంలో కాంగ్రెస్ వచ్చింది, కానీ మార్పు వచ్చిందా రాలేదా? ఆ మార్పు నిజంగా తెలంగాణ ప్రజలు కోరుకున్న మార్పుగానే మీరు పరిగణిస్తున్నారా? ఒకవేళ మీ అభిప్రాయాలు ఏవైనా ఉంటే కనుక ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి.